మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? హెయిర్ టిప్ మాట. సో హెయిర్ కోసం ఎటువంటి టిప్ చెప్దాం అనుకుంటున్నారు చూస్తున్నారు ఇప్పుడు. సో హెయిర్ గురించి ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి ప్యాక్ వేసుకుంటే మన హెయిర్ అనేది న్యాచురల్గానే బ్లాక్గా ఉంటుందనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఇదివరకు కూడా మనం గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాం కదా. ఈరోజు కూడా అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే ఒక ప్యాక్ చెప్పబోతున్నాను. సో ఈ ప్యాక్ ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. ఓకే. సో ఇదేంటి అంటే గ్రే హెయిర్ని రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఏమైనా పెద్ద కష్టమా లేదంటే బడ్జెట్ ప్రాబ్లమా అంటే కాదు. అన్ని ప్లేసెస్లో అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట. అంటే త్రీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను ఇక్కడ. ఓకే. అది ఏంటి అంటే ఆనియన్ అంటే ఉల్లిపాయ. సో ఉల్లిపాయతో మనం ఇదివరకు కూడా చాలా చెప్పుకున్నాము. ఎందుకు అంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, అలానే మనకి చక్కగా బ్లాక్నెస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఉల్లిపాయ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుని చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుని అందులో మనకు కావాల్సింది ఏంటి జ్యూస్. సో ఈ ఆనియన్ జ్యూస్ హాఫ్ బౌల్ అనుకుంటే మనకి అందులో మనకి ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పొడి, ఇది వరకు కూడా చెప్పుకున్నాం. ఆమ్లా పొడి అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే సీజనల్ టైంలో ఉసిరికాయలు తీసుకుని మనం ఎండబెట్టుకుని లోపల ఉండే సీడ్ తీసేసి పైన ఉండే స్కిన్ ఎండబెట్టుకుని మనం మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకుంటే స్టోరేజ్ అనేది ఎన్నాళ్ళైనా ఉంటుంది. సో అలానే ఆమ్లా పౌడర్ మనకి ఒక 4 టేబుల్ స్పూన్స్ పడతాయి. అలానే లెమన్ అనేది తెలుసు కదా, ఆల్వేస్ మీకు పైన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే డాండ్రూఫ్ లాంటివి ఉన్నా సరే క్లీన్ చేస్తుంది. ఇట్స్ ఎ సిట్రిక్ యాసిడ్ కదా. సో ఈ లెమన్ కూడా మనం హాఫ్ లెమన్ వేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటాం. ఎందులో మనకి ఐరన్ కంటైనర్, ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్లో ఈ మూడు మనం మిక్స్ చేసుకుంటాం. క్వాంటిటీ ఎంత అని డౌట్ రావచ్చు మీకు. అది డిపెండ్స్ మీ హెయిర్ లెంగ్త్ అండ్ వాల్యూమ్ బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో ముందు రోజు నైట్ ఇది మనం మిక్స్ చేసుకుంటాం. మార్నింగ్ వచ్చేసరికి చక్కగా బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఈ పేస్ట్ని మనం ఒక బ్రష్ సహాయంతో చక్కగా స్కాల్ప్ మీద అలాగే మనకి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రొసీజర్ అర్థమైంది కదా. మిక్సింగ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదా మనకి ఆనియన్ ఇవ్వండి, ఉల్లిపాయ. ఓకే. సో ఈ ఉల్లిపాయను ఏం చేస్తామంటే స్కిన్ అంతా తీసేసి, జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా కూరలకు వాడినట్టు, అలానే స్కిన్ అంతా రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ మాదిరిగా చేసి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఈ విధంగా తీసుకుని మన క్యారెట్ మనం చేసుకుంటాం కదా ఆ విధంగా చేసినా పర్వాలేదు. ఓకే. ఇది వచ్చేసి మనకి ఆమ్లా పౌడర్, ఉసిరి పొడి. ఈ ఆనియన్ జ్యూస్లో ఉసిరి పొడిని యాడ్ చేస్తాము. అలానే ఇది లెమన్. ఓకేనా. లెమన్ అనేది ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రొసీజర్ మనం చూద్దాము. సో ఆనియన్ తెలుసు కదా, జనరల్గా మనం ఏం చేస్తాము ఇలా కట్ చేసేస్తాం కదా. సో ఈ విధంగా స్కిన్ అంతా రిమూవ్ చేసేసి నేను ఇక్కడ పీలర్తోని ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, తురిమేస్తున్నాను. ఇది పీలర్ కదా. ఓన్లీ జస్ట్ ఫర్ షాంపూలు చూపిస్తాను కాబట్టి సరిపోతుంది. ఓకేనా. ఇదిగోండి ఇలా. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి హెయిర్ అంతా అంటుకుంటుంది కాబట్టి నేను దీన్ని ఫిల్టర్ చేసి జ్యూస్ మాత్రమే తీసుకుంటా ఇందులో. సో ఇప్పుడు ఆనియన్ జ్యూస్ అయితే రెడీగా ఉంది కదా మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నాను సరిపడినంత. చూడండి. సో ఈ విధంగా వేస్తున్నాం. మీరు ఏం చేస్తారంటే ఐరన్ కంటైనర్లో మాత్రమే మిక్స్ చేసుకోండి. నేను జస్ట్ ఫర్ శాంపిల్ చూపించడం కోసం మీకు గ్లాస్ బౌల్లో చూపిస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం మిక్స్ చేసుకున్నాము. సో మీకు డౌట్ రావచ్చు, కొంచెం ఇది లిక్విడ్లా ఉంది కదా డౌట్ రావచ్చు మీకు. సో ముందు రోజు నైట్ మనం మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఐరన్ కంటైనర్లో మార్నింగ్కి వచ్చేసరికి మీకు థిక్కిష్ కలర్ పేస్ట్ వస్తుంది. అంటే ఈ పేస్ట్ అంతా మీకు థిక్గా అవుతుంది అన్నమాట. సో ముందే మనం థిక్గా మిక్స్ చేసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది. సో అందుకనే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, ఇంకా
లెమన్ ఒకటే ఉంది కదా, ఈ లెమన్ కూడా కట్ చేసి హాఫ్ లెమన్ ఇందులో యాడ్ చేద్దాం. చూస్తున్నారా లెమన్ వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి చక్కగా డాండ్రఫ్ ఉన్న క్లీన్ అయిపోతుంది, అలానే మనకి హెయిర్ అనేది చాలా షైన్ వస్తుంది అన్నమాట. ఈ లెమన్ వల్ల చిన్న షైన్ వస్తుంది హెయిర్కి. సో ఈ సీడ్స్ అవి తీసేసుకోవచ్చు మనం పక్కకు తీసేసి. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావచ్చు, లెమన్ అనేది అప్పటికప్పుడు వేసుకోవాలా, ముందు రోజు నైట్ వేసుకోవచ్చా అని. ముందు రోజు నైట్ వేసుకున్న ప్రాబ్లం అయితే లేదు, అప్పటికప్పుడు మిక్స్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఓకే, చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకేనా? సో మిక్సింగ్ అయితే అర్థమైంది కదా మీకు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే అండి, చూసారు కదా, చాలా ఈజీగా అనిపించింది కదా. ఇదేమైనా పెద్ద కష్టమా చెప్పండి, చాలా ఈజీ. సో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది కదా, ఇది చూస్తున్నారు కదా. సో ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది. అప్లై చేసుకునే విధానం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవ్రీ టైం ఏం చెప్తానంటే, గ్రే హెయిర్ కంట్రోల్ కోసం మనం ప్యాక్స్ వేసుకున్నప్పుడు మన స్కాల్ప్ అట్ ద సేమ్ టైం మన హెయిర్ కూడా నీట్గా ఉండాలి. అంటే షాంపూ వాష్ చేసి ఉండాలి. ఎక్కడ మనకి ఆయిల్ కంటెంట్ లేకుండా ఉంటే మనం పెట్టిన ప్యాక్ అబ్జార్బెన్స్ ఉంటుంది అన్నమాట, అంటే పీల్చుకుంటుంది. అప్పుడే మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. సో ఈ బౌల్ అనేది ఇంతే కాదు, నేను ఓన్లీ ఫర్ శాంపిల్ మాత్రమే చూపించాను. మీడియం హెయిర్ ఉందనుకోండి, సపోజ్ ఒక పోనీటైల్ అనుకోండి, మీరు కంప్లీట్ ఈ బౌల్ అంతా తీసుకుంటే సరిపోతుంది. అదే లెంగ్త్ హెయిర్ అనుకోండి 2 బౌల్స్ పడతాయి కదా. సో ఆ విధంగా ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు కాటన్ సహాయంతో కానీ లేదంటే ఫింగర్ సహాయంతో కానీ జస్ట్ అప్లై చేసుకోండి. ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసి రిమైనింగ్ అంతా మనం హెయిర్కి అప్లై చేసేసుకుంటాము. ఒకవేళ ఫింగర్ బ్లాక్ అయిపోద్ది అని అనుకుంటే మనం బ్రష్ సహాయంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత ఎంత టైం ఇవ్వాలి అంటే, అట్లీస్ట్ 45 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. 45 మినిట్స్ తర్వాత మీరు చక్కగా చిన్నగా మైల్డ్ షాంపూ తీసుకుని వాష్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు తొందరగా క్లీన్ అయిపోదు. ఆల్మోస్ట్ ప్రీవియస్ డే మనం నీట్గా షాంపూ వాష్ చేసుకున్నాం కాబట్టి దాని నెక్స్ట్ డే ఇది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లైట్గా షాంపూ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనకి వీక్లీ అట్లీస్ట్ 2 టైమ్స్ ఆర్ 1 టైం కానీ ట్రై చేసినట్లయితే గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత మనం చాలా రకాల ఆయిల్స్ చెప్పుకున్నాం కదండి, చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాము. వచ్చిన వాళ్ళకి ఎలాగో ఉపయోగపడుతుంది, రాకుండా కూడా మీరు కంట్రోల్ చేసుకోమని చెప్తున్నమాట. రాకుండా అంటే మీరు ఏం జనరల్గా ఏంటంటే హెరిడిటరీ ప్రకారం కూడా వచ్చేస్తూ ఉంది కదా. ఎవరికైనా హెరిడిటరీ వాళ్ళ పెద్దవాళ్ళకి ఉన్నది అంటే ముందుగానే ఇలాంటి ప్యాక్స్ వేసుకోండి. ఖచ్చితంగా గ్రే హెయిర్ని ఈ ప్యాక్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ అర్థమైంది కదండి, చాలా సింపుల్ కదండి. ఒక ఆనియన్ తీసుకున్నాము, ఆనియన్ జ్యూస్ తీసుకుని అందులో మనం ఏం చేసుకున్నాము, ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకున్నాము. అలానే లెమన్ కూడా ఒక హాఫ్ యాడ్ చేసుకున్నాము. ఈ 3 మిక్స్ చేసుకుని స్కాల్ప్కి హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుని చూడండి. చాలా చక్కగా మీ హెయిర్ అనేది గ్రే హెయిర్ నుంచి కంట్రోల్ అవుతుందన్నమాట. అంటే మీరు అనుకున్నట్టు నల్లగా వస్తుంది. సో నేను చెప్పే ప్యాక్స్ అనేవి మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.